సంగమండల కేంద్రంలోని స్థానిక పీహెచ్సీలోని డాక్టర్ అశోక్ బాబు మాట్లాడుతూ ఏప్రిల్-మే నెలలో అత్యధిక ఉష్ణోగ్రతలతో వచ్చే ఎండలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11లోగా పనులు ముగించుకుని సాయంత్రం 4 గంటల తర్వాత బయటకు రావాలని, అలాగే బయటకు వెళ్లేటప్పుడు ముఖానికి మాస్క్, టోపీ, గ్లౌజులు, హెల్మెట్ లాంటివి ధరించాలని, పెరుగుతున్న ఎండల దృష్ట్యా అధికంగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం, ఓఆర్ఎస్ లాంటి ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలని, ఎవరైనా వడదెబ్బ తగిలి పడిపోతే వెంటనే స్థానిక పీహెచ్సీకి వచ్చి తగిన వైద్యం చేయించుకోవాలని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుని వడదెబ్బకు గురి కాకూడదని ఆయన తెలిపారు. ఎందుకంటే ఈ ఎండ తీవ్రత ఈ ఏప్రిల్, మే, జూన్ నెలలో అధికంగా ఉంటుంది. ఇప్పటికే మనకు ఎండ అనేది చాలా అధికంగా ఉంది. ఈ ఎండల ప్రాంతాలలో కూడా ప్రతి ఒక్కరు కూడా అవసరం ఉంటే తప్ప అనవసరంగా బయటికి వెళ్ళొద్దండి. ఏ వర్క్ పని మీద వెళ్ళినా కూడా ఉదయం 11 గంటల లోపల మీ పని అంతా ముగించుకునేసి ఇంటికి చేరుకోవాలి. సాయంత్రం 5 గంటల తర్వాత వెళ్ళేసి మీ వర్క్ని కంప్లీట్ చేసుకోవాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మంచినీళ్ళు, మజ్జిగ ఇలాంటివి ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. ఎండకి కంపల్సరీ వెళ్ళాల్సిన పరిస్థితులలో మాస్క్ పెట్టుకోవడం, టోపీ ధరించడం, లేదా పలచని తడిబట్టలు లాంటివి అట్లా పెట్టుకొని వెళ్ళడం మంచిది. అదేవిధంగా వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, చిన్నపిల్లలు ఎండకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ఇంటి వద్దనే ఉండాలని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా వడదెబ్బకు సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఓఆర్ఎస్ ప్యాకెట్లు అనేది మనం అంతటా మన సంగమండలం పరిధిలోనే 13 సచివాలయాల కింద ఏఎన్ఎంల దగ్గర అందరూ కూడా డిస్ట్రిబ్యూట్ చేసి ఉన్నాము. అవి ప్రతి ఒక్కరి దగ్గర కూడా కొన్ని ఏరియాస్ ఉంటాయి మనకు. అంటే డైలీ చేసేటువంటి 100 డేస్ ఎన్జీఆర్ఎస్ ప్రోగ్రామ్ కిందగా అలా చిన్న హై రిస్క్ ఏరియాలలో కూడా మనం ఈ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఆ ఓఆర్ఎస్ ప్యాకెట్లు తీసుకొని మీరు తీసుకోవచ్చు. దానికి మించి వడదెబ్బ తగలడం అంటే ఏమన్నా ఎక్కువ బాడీ అంతా హై టెంపరేచర్ రావడం, కళ్ళు తిరగడం, బయలుకు ఉండటం అలా అనిపించినప్పుడు పీఈసీకి వచ్చినట్టు మీకు తగిన వైద్యం అనేది వెంటనే మేము అందించి, ఇంకా కొద్దిగా తీవ్రత ఎక్కువగా ఉంటే హై రిస్క్ హై ఏరియా సెంటర్కి మనం